నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రవలి ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం బంగారు తెలంగాణ చేస్తానని మద్యం రాష్ట్రంగా మార్చారు కేసీఆర్ పై ధ్వజమెత్తిన బీజేపీ రాజాసింగ్ సంగారెడ్డి జిల్లాలో ఏజీబీ సోదాలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్ఓ మహిళా సంకల్ప దీక్షపై స్పందించిన గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందంటూ విమర్శ. ఇక వివరాల్లోకి వెళితే సీఎం కేసీఆర్ పై బీజేపీ నేతలు దాడి ప్రారంభించారు. బంగారు తెలంగాణ చేస్తానని కేసీఆర్ మద్యం రాష్ట్రంగా మార్చారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ప్రజలు భద్రంగా ఉండాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకుంటారో కేసీఆర్ చెప్పాలని ఆయన ప్రశ్నించారు. దిశ లాంటి ఘటనలు ఇకపై జరగవని కేసీఆర్ హామీ ఇవ్వగలరా అని నిలదీశారు. మద్యపాన నిషేధంతోనే మహిళలకు భద్రత ఉంటుందని చెప్పారు. మద్యం వల్లే దిశ హత్య జరిగిందని రాజాసింగ్ ఆరోపించారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తరఫు నుంచి మద్యం నిషేధం ఒక సంకల్పం దీక్షా కార్యక్రమం ఇందిరా పార్క్ ధర్నా చౌకాడ పెట్టినారు. ఇవాళ యావత్ భారతదేశంలో ఈ మహిళా మోర్చా ఓలు కార్యక్రమం పెట్టుకున్న దానికి సోషల్ మీడియాలో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే ఎక్కువ మర్డర్లు జరుగుతున్నాయంటే తాగే వల్ల జరుగుతున్నాయి, ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయంటే తాగిన తర్వాతనే జరుగుతున్నాయి. ఎన్నో ఫ్యామిలీలు ఇవాళ రోడ్డు పాలవుతున్నారు. వాళ్ళకి ఇంటికి ఒక పెద్ద మనిషి లేకుండా కొన్ని ఫ్యామిలీస్ కూడా అయిపోతున్నాయి. ఇవాళ దిశ కేసు తర్వాత యావత్ భారతదేశంలో మన తెలంగాణ పరువు మొత్తం పోయింది, తల దించిపోయింది మనది. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఇది అర్థమవుతలేదు, దేనివల్ల అయింది ఇది, దానిపైన దృష్టి వేస్తలేదు. దిశ ఇంటికి ఒకసారి ముఖ్యమంత్రి గారు వెళ్ళాలి, కానీ ఢిల్లీలో ఒక ఎమ్మెల్యే కూతురు పెళ్ళి ఉంటే ఢిల్లీ వరకు వెళ్ళిపోయినారు మన ముఖ్యమంత్రి గారు. కానీ వాళ్ళ ఇంటి వరకు ఇప్పటివరకు వెళ్ళలే మన ముఖ్యమంత్రి గారు. కనీసం ఇప్పుడైనా మన తెలంగాణ పరువు కాపాడడానికి ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా మద్యం బంద్ చేసి తెలంగాణకి నిజమైన బంగారు తెలంగాణ చేయండి అని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో మద్యం తాగి చేస్తున్న నేరాలు మితిమీరిపోతున్నాయి. క్రైమ్స్ అన్నీ కూడా 90% మద్యం తాగిన మత్తులోనే చేస్తున్నారు. సో ఈ యొక్క క్రైమ్ని నివారించడానికి ఇది కూడా ఒక అంటే పెరగడానికి ఇది మూల కారణం. సో దాన్ని నివారించడానికి కోసం మద్యాన్ని నిషేధించాలనేది అంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరిలో కూడా వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయం. ఈరోజు అందరూ కూడా మద్య నిషేధం వైపు అడుగులేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం ఎంతో అంటే పెద్ద ఎత్తున మన తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కావాలని ఆశించింది మన తెలంగాణ అభివృద్ధి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. ఈరోజు అదంతా కూడా ఈ మద్యాన్ని ప్రధానంగా చేసుకొని మద్యమే ప్రధాన ఆదాయంగా, మద్యమే ఒక ఈ రాష్ట్రంలో ఈరోజు ఉన్నటువంటి అన్ని ఆదాయాల కంటే మిన్నగా మద్యం ఆదాయంగా భావిస్తూ ఉన్నారు. పావురావంతు ఆదాయం మద్యం ద్వారానే సమకూర్చుకునే విధంగా ఈరోజు మద్యం పాలసీని ఇచ్చి పెట్టారు. కాబట్టి ఈరోజు మద్యాన్ని మొన్న జరిగిన దిశ సంఘటనే కానీ, సమత కానీ, మానస కానీ అనేక మంది చిన్నప్పుడే అమ్మాయిలు మరి హత్యలకు గురవుతున్నారంటే దానికి తీవ్రంగా ఈ యొక్క మద్యాన్ని తాగి సేవించి ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని, దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక కార్యక్రమం ప్రారంభించాలని, నిషేధం వైపు అడుగులేయాలని, ఈ యొక్క తెలంగాణలో ఆడబిడ్డలను మనం రక్షించుకోవాలని, కుటుంబాలను కాపాడుకోవాలని, మన యువతను మనం కాపాడుకోవాలని, ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కేవలం మద్యం మీద ఈరోజు పెద్ద ఎత్తున మద్యం ఆదాయమే వనరుగా ఏదైతే భావించి చేస్తూ ఉన్నారో ఏరులై పారుతున్నది తెలంగాణలో. ఈరోజు మద్యం బంగారు తెలంగాణ అనేటటువంటి పేరు ఈరోజు పోయి తాగోతు తెలంగాణగా మారిపోయింది. బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి హైదరాబాద్కి ఈరోజు హైదరాబాద్ నడిబొట్టున జరిగినటువంటి దిశ సంఘటన అందరినీ కూడా ఆలోచింపజేసే విధంగా మారింది. సో వీటన్నిటికీ కూడా మూల కారణం ఈ మద్యాన్ని నిషేధించడానికి మనం తొలి అడుగు వేయడానికి ఒక ఉద్యమానికి బాటగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది.
జాతీయ స్థాయి క్రీడల్లో గురుకుల విద్యార్థులు సత్తా చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన అంజు కుమార్ అనే విద్యార్థి జాతీయ స్థాయి 100 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించాడు. కాగా ముస్తాబాద్ మండల ప్రజాప్రతినిధులు అంజు కుమార్ ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించాలని అన్నారు. ఎలాంటి సన్నబియ్యంతో రోజు అన్నం తింటున్నాడో అదే విధంగా ఈరోజు మన గురుకుల పాఠశాలలో ఉన్న విద్యార్థులందరూ సన్నబియ్యంతో మంచి ఆరోగ్యమైన పౌష్టికాహారం మంచి ఒక మెనూ తయారు చేసి ఆ మెనూ ప్రకారం ఈరోజు మనం మన గురుకుల పాఠశాలలో మనం మంచి పౌష్టికాహారం అందించుకుంటూ చదువులే కాకుండా అన్ని రకాలుగా అన్ని క్రీడల్లోనూ రాణించే విధంగా ఈరోజు వారి ఎంబడి వారికి అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ నేషనల్ స్థాయి, స్టేట్ స్థాయి, జిల్లా స్థాయి కాకుండా మళ్ళీ ఇంటర్నేషనల్లో కూడా మన విద్యార్థులు అక్కడికి పోయే విధంగా ఉన్నారు. అంటే వాళ్ళని ఎంకరేజ్మెంట్ విషయంలో మన ప్రభుత్వ మన ఉపాధ్యాయులే కాకుండా మన నాయకులు కూడా వారికి అందరం మేము మా సహాయ సహకారాలు ఎప్పటికి ఉంటాయో తెలియజేస్తున్నాం. ఈ క్రీడల్లో వారికి ప్రావీణ్యం ఉందో అలాంటి క్రీడల్లో వాళ్ళు బాగా సాధించుకుంటూ మన గ్రామ, మన మండల, మన పాఠశాల పేరు మీరు నిలబెడతారని తెలియజేసుకుంటూ గారిని మాట్లాడాల్సిందిగా ఒక విద్యార్థి నేషనల్ స్థాయికి తీసుకుపోయిందంటేనే మనకి ఇప్పుడు అర్థమవుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎంత పట్టుదలతోటి పనిచేస్తున్నారనేది. ఒక మంచి స్థాయికి తీసుకుపోవాలంటే, ఒక పిల్లవాడిని మలచాలంటే మంచిగా ఆ నైపుణ్యత ఇప్పించే, క్రమశిక్షణతో ఇప్పించే నైపుణ్యత ఏదైతుందో దాన్ని కఠినంగా కావచ్చు, లేకుంటే ఏ విధంగా అయినా సరే ఆ పిల్లవాడిని మలిసి పైకి తీసుకుపోవడం అంటే మామూలు ముచ్చట కాదు. చెట్టు మీద ఉంటే కొమ్మ, దాన్ని శిల్పి చెక్కితే బొమ్మ, అది గుళ్ళో పెడితే అమ్మ అంటారు. చెట్టు మీద ఉన్నంతసేపు దాన్ని ఒక కొమ్మలాగానే చూస్తాం మనం. ఒక శిల్పి దాన్ని చెక్కితే అదొక బొమ్మ ఆకారం అవుతుంది. ఆ బొమ్మని తీసుకుపోయి గుళ్ళో పెట్టి పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొడితే దాన్ని అమ్మవారిగా మనం గుర్తిస్తాం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో హరిహరి కురుక్షేత్రం శివాలయం, శ్రీ సీతారామాంజనేయ స్వామి సహిత సాయిబాబా దేవస్థానంలో శ్రీ గురు దత్తాత్రేయ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగడ హారతి, దత్తాత్రేయ వ్రతం నిర్వహించి భక్తులకు ప్రసాదాలు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
కొత్తపల్లి శివాలయం మందు కొన్ని సంవత్సరాల నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో ఇది 18వ సంవత్సరము. గురుదత్త పౌర్ణిమ రోజు సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి అభిషేకాలు, హారతులు, మహారుద్రాభిషేకము మరియు శ్రీ గురుదత్తాత్రేయ స్వామి వారి వ్రతము, మధ్యాహ్న హారతి, తదనంతరం అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. కొత్తపల్లి గ్రామంలో ప్రతి భక్తులు వచ్చి ఈ కార్యక్రమం పాల్గొంటున్నారు. నిర్మల్ జిల్లా బాసర వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. నిజామాబాద్ వైపు నుండి బాసర అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా కారు అదుపు తప్పి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుల్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బీజేపీ పార్టీ నాయకురాలు డీకే అరుణ మద్యపానం నిషేధించాలంటూ చేపట్టిన దీక్షపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరుణ తమ ఉనికిని కాపాడుకోవడానికి రాష్ట్రంలో మద్యం నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారని, బంగ్లా కుటుంబం మద్యపాన నిషేధం గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని తెలిపారు. గద్వాల నియోజకవర్గంలో 40 బెల్ట్ షాపులను నడిపించిన మీరు మద్యం నిషేధించాలనడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈరోజు మాజీ మంత్రి గారైన బీజేపీ నాయకురాలు హైదరాబాద్లో అంటే ధర్నా చేయడం చాలా విడ్డూరం. మద్యం పైన అంటే ఈరోజు దయ్యాలు వేదాలని వల్లించినట్ల విధంగా కనిపిస్తుంది. అంటే వాళ్ళ జీవితం మొత్తం మద్యపానం అంటే ఈ లిక్కర్ మీదనే వాళ్ళ గుణాలు ఉన్నాయి. వాళ్ళ రాజకీయ జీవితం పునాది మొత్తం ఈ వ్యవస్థ మీదనే వాళ్ళ బతుకులు నడిచిన ఇన్ని రోజులు. వాళ్ళు ఈరోజు గతంలో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడలో అంటే 3 పువ్వులు 6 కాయల వల్లే ఇక్కడ మద్యం ఏరులే పారింది. 40 డాబాల పైన పెట్టి వాళ్ళు ఎంతోమందికి చావు కారణమై మా ఆడిపిల్లల తాలిబొట్లు తెంపిన పరిస్థితి వాళ్ళది. ఈరోజు ఇక్కడ ఉన్న మహిళలకి క్షమాపణ చెప్పి ఈరోజు ఆమె అక్కడ ధర్నా చేయాలి తప్ప వాళ్ళ గద్వాల ప్రాంతంలో కానీ రాష్ట్రంలో కానీ వీళ్ళ వృత్తే మధ్య ఈ లిక్కర్ బిజినెస్ వీళ్ళది. ఈరోజు ఈ నిమిషంలో కూడా గద్వాల షాపులు వాళ్ళ 5 షాపుల పైన గద్వాల్లో మద్యపానం షాపులు ఉన్నాయి. ఈరోజు వాళ్ళు ఈమె మద్యపానం మీద ధర్నా చేయడం చాలా సిగ్గుచేటు. ఎక్కడ ఈ ప్రాంతంలో జిల్లాలో కానీ ఎక్కడ కానీ మొత్తం 25 షాపుల పైన ఉండవని తెలుస్తుంది మాకు ఉమ్మడి జిల్లాలో వాళ్ళ షాపులు. వాళ్ళు వీళ్ళ వృత్తే అది. వాళ్ళు ఈరోజు ఆ వృత్తి వాళ్ళు చేసుకుంటూ ఈరోజు ప్రభుత్వం మీద నిందలు మోపడం సరైన పద్ధతి కాదు. వీళ్ళు గతంలో మీరు కూడా స్టాటిస్టిక్స్ తీసుకోండి. గతంలో ఎంతమంది చావులకు వీళ్ళు కారణమైనారు. ఎంతోమంది మద్యపానం సేవించి వాళ్ళ ఆయంలో డాబాలుల దగ్గర కానీ ఎక్కడ కానీ యాక్సిడెంట్లు అయ్యి ఎక్కడ దూపకొస్తే ఒక 30 కిలోమీటర్లలో ఎక్కడ వాళ్ళకి దప్పికైతే అక్కడ మద్యం డాబా ఈరోజు దర్శనం ఇచ్చేది. గతంలో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు అంత పెద్ద ఎత్తున మద్య షాపులు నిర్వహించిన వ్యక్తులు ఈరోజు మీరు మద్యపానం నిషేధం మీద గొంతు ఇప్పడం సరైన ఇది కాదు. మీకు గద్వాల ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఈరోజు మద్యపాన షాపులు ఎవరు నడుపుతున్నారు. నీ భర్త నీవు ఇద్దరు కలిసి నడుపుతున్నారు. మళ్ళీ మీకు కనిపించలేదా మద్యపానం ఇన్ని రోజులు ఏం చేస్తారు? మంత్రిగా ఉన్నారు, వాళ్ళ అధికారంలో వెలుగబెట్టినారు. మీరు మీ కుటుంబం మొత్తం అధికారంలో మళ్ళీ గత 40 సంవత్సరాలకి వెళ్ళి అధికారంలో ఉన్నారు. వాళ్ళు ఆ రోజు మద్యపానం మీద కన్నులు కనిపించలేదా? మీకు మద్యపాన నిషేధం మీద కన్నులు కనిపించలేదా? మళ్ళీ ఈ రోజు మీరు ఏ ఉద్దేశంతో ఈ రోజు చేస్తున్నారు? సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండల రెవెన్యూ కార్యాలయంలో ఏజీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో వీఆర్ఓ వెంకటయ్య లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డాడు. గోల్కొండకు చెందిన జాకీర్ హుస్సేన్ అనే వ్యక్తి వెలిమేల గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 361, 364 రికార్డు కోసం వీఆర్ఓను ఆశ్రయించాడు. అయితే ఇందుకు 6,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. ఈ మేరకు బాధితుడు డబ్బు వీఆర్ఓకి అందిస్తుండగా అధికారులకు పట్టుబడ్డాడు. మాకు గత కొద్ది రోజుల నుంచి మాకు రామచంద్రపురం మండల ఆఫీస్ నుంచి అవినీతి జరుగుతుందని చెప్పేసి కంప్లైంట్ రావడం జరుగుతుంది. వెరిఫై చేస్తున్నామండి. మాకు ఈ నెల 5వ తారీఖు రోజు ఒక జాకీర్ హుస్సేన్ చెప్పేసి ఇతను హైదరాబాద్, ఇతను రియల్ ఎస్టేట్ పనిచేశారు. అతనికి సంబంధించిన ల్యాండ్కి సంబంధించిన కాసరపా అని చేస్లపా అని 6వ రికార్డు కావాలని చెప్పేసి ఈ రామచంద్రపురం మండల ఆఫీస్ లో వచ్చేసి మన డీటీ గారికి అప్లికేషన్ చేయడం జరిగింది. ఆ డీటీ గారు దాని మీద ఎండార్స్మెంట్ చేసి కన్సర్న్డ్ విఆర్ఓ కమ్ రికార్డ్ అసిస్టెంట్ వెంకయ్య దగ్గరికి పంపించడం జరిగింది. ఆ వెంకయ్య మొత్తం పర్సూ చేసి రికార్డు వెరిఫై చేసేసి దీనికి డబ్బులు అవుతాయి, 6,000 రూపాయలు డబ్బులు అవుతాయి, డబ్బులు ఇస్తే పని అవుతుంది అని చెప్పడం జరిగింది. దానికి అతను మొదలు ఒప్పుకోలేదు. తర్వాత ఫస్ట్ 2,000 ఇచ్చేస్తే నేను చేస్తా అని చెప్పేసి అతను అనటం వల్ల గత్యలేని పరిస్థితుల్లో 2,000 రూపాయలు 5వ తారీఖు రోజు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత రమ్మని చెప్పిండు. అతను తిరిగి 18వ తారీఖు రోజు రావడం జరిగింది అతని ఆఫీస్కి. హలో సారీ మళ్ళీ తారీఖు రోజు వచ్చి ఇతనికి విఆర్ఓ రికార్డేషన్ కలిసి అతనికి అర్జీ సమర్పించడం జరిగింది. కాసరపా అని చెస్లపా అని మరి 6వ రికార్డు కావాలని చెప్పి అడగడం జరిగింది. దానికి విఆర్ఓ రికార్డ్ అసిస్టెంట్ వెంకటయ్య గారు ఒక 6,000 రూపాయల లంచం అవసరం అవుతుంది అని చెప్పి ఇమీడియట్ గా 2,000 ఇస్తే నేను ప్రాసెస్ చేస్తానని చెప్పడం వల్ల 30వ తారీఖు రోజు అట్టి ఫిర్యాదుదారుడు జాకీర్ హుస్సేన్ అతను 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. తిరిగి అతను 5వ తారీఖు రోజు వచ్చి నా పని ఏమైంది అని అనడం వల్ల నీ పని అయిపోయింది, మిగతా డబ్బులు ఇచ్చేస్తే మిగతా 4,000 రూపాయలు ఇచ్చేస్తే నీ పని అవుతుంది, నీ డాక్యుమెంట్ ఇస్తామని చెప్పలేదు. అతనికి ఆ సమయంలో డబ్బులు లేవు తక్కువ అనుకోవడం వల్ల 4,000 నుంచి 2,000 తగ్గించి 2,000 రూపాయలు ఇచ్చేస్తే నీ సర్టిఫికేట్ తీసుకోమని చెప్పడం జరిగింది. అతని దగ్గర డబ్బులు ఏటీఎం పోయి తీసుకొస్తానని చెప్పేసి అటు వెంకటయ్యకి చెప్పడం జరిగింది. చెప్పి బయటకు రావడం జరిగింది. తిరిగి అతనికి డబ్బులు వేయడం విషయం లేక ఈ నెల 5వ తారీఖు రోజు వచ్చి మా సంఘ డిఎస్సీ లో కాంప్లైంట్ ఇచ్చినాడు. మేము ఇవన్నీ రికార్డ్ చేసేసి ఈ రోజు కేసు రిజిస్టర్ చేసేసి అతను డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగిందండి. ఈ చుట్టుపక్కల రామచంద్రపురం మండలంలో భూముల రేట్లు బాగా పెరగడం వల్ల ప్రతి ఒక్క పనికి కూడా డబ్బులు అవుతుందని చెప్పేసి ఫిర్యాదులు వస్తున్నాయని వెరిఫై చేస్తున్నాం. దానిలో భాగంగా ఈ ట్రాప్ జరిగింది. కేసు కూడా వెరిఫై చేస్తున్నాం. అతను రెడ్ హ్యాండ్ గా డబ్బులు తీసుకున్న పట్టుబడ్డాడు. అతను 2 చేతులు కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. అతను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. తర్వాత వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సురక్షిత పాఠశాల కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ సమావేశానికి వనపర్తి జిల్లా డీఎస్పీ కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓ చంద్రశేఖర్, గణేష్ కుమార్, హెచ్జిఎస్ సెక్రటరీ సుధీర్ కుమార్ రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయుడు ఈశ్వర్ ఆచారి, పెద్దమందడి ఎస్ఐ రాములు తదితరులు పాల్గొన్నారు. యూరోపియన్ కంట్రీస్ లో అటువంటి వ్యవస్థ ఉంది. డయల్ 100 లాంటి మనకు ఒక 10-15 సంవత్సరాల నుంచి 15-16 ఇయర్స్ నుంచి మనకు ఈ విధంగా కాలింగ్ యాప్ ఇన్ ఎమర్జెన్సీ మనకు అది ఉంది సిస్టమ్. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు డయల్ 100 ఫోన్ చేస్తే అక్కడ ఏదైతే కంట్రోల్ రూమ్ ఉందో ఆ కంట్రోల్ రూమ్ నుంచి మీరు ఇప్పుడు ఇక్కడ మోజర్ల నుంచి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే డయల్ 100కు ఫోన్ చేస్తే హైదరాబాద్ లో మెయిన్ లాక్ బేస్ ఏదైతే ఉందో ఆ లాక్ బేస్ నుంచి విత్ ఇన్ 10-15 సెకండ్స్ లో పెద్దమందాడు ఎస్ఐ గారికి ఫోన్ వచ్చేస్తుంది తెలుసు. దాని తర్వాతనే ఈ ప్రోగ్రామ్స్ అన్ని మనం కండక్ట్ చేయడం జరిగింది. డయల్ 100 అవేర్నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇందాక సార్ వాళ్ళు చెప్పారు మీకు డయల్ 100 ఫోన్ చేయకపోవడం వల్లనే తన ప్రాణాన్ని తను తీసుకున్నట్టయింది. చదువుకొని తను ఒక వెటర్నరీ డాక్టర్గా గవర్నమెంట్ డాక్టర్గా పనిచేస్తూ మరి ఆ అమ్మాయి వాళ్ళ చెల్లెలతో మాట్లాడిన ఒక కాన్వర్జేషన్ వాట్సాప్లో వచ్చింది. మీరు చాలా మంది వినింటారు, మీరు చిన్నపిల్లలు మరి విన్నారో లేదో, పెద్దవాళ్ళంతా చాలా మంది విన్నారు ఆ వాట్సాప్ కాన్వర్జేషన్. ఆ అమ్మాయి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ లాగానే మాట్లాడటం లేదు, ఒక వెటర్నరీ డాక్టర్ లాగా. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో రైతులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రైతులు ఆయా సమస్యలపై చర్చించారు. అనంతరం జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, ఎంపీపీ, జెడ్పీటీసీ, మార్కెట్ కమిటీ అధ్యక్షులు నిజాం సాగర్, అలీసాగర్ నుండి రైతులకు ఫిబ్రవరి మరియు మార్చి నెలలో ఆరుతడి పంటలు పండించుటకు నీటిని విడుదల చేయాలని కోరుతూ ఎమ్మెల్యే ఎండి షకీల్ అమీర్కి వినతి పత్రం అందజేశారు. మరి గిట్టుబాటు ధరలు కానీ మరి అన్ని మార్కెట్ యార్డులలో మరి చైర్మన్ల నియామకం కానీ ఇవన్నీ కూడా రైతుల యొక్క వ్యక్తిగత ఏవైతే మన ప్రయోజనాలు ఉన్నాయో
రైతులకు చెందాల్సినటువంటి ఏమి ఉన్నాయో వాటి అన్నిటి కూడా అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి ఈరోజు మన వర్షాభావం కొంచెం మన ప్రాంతాల్లో కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా మన నిజాం సాగర్ సింగూరు డ్యాంలో మనకు కొంత నిండలేదు. దానిలో భాగంగానే మరి ఈరోజు మనకు నీటి లభ్యత అనేది తక్కువ ఉంది కాబట్టి నిజాం సాగర్లో కేవలము 4 టీఎంసీలే నీళ్లు ఉన్నాయి. అదేవిధంగా మనకు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ఈసారి అదృష్టవైతే ఏంటంటే అన్ని గ్రామాల్లో కూడా ఉన్న చెరువులలో పూర్తి స్థాయిలో మరి చెరువులన్నీ నిండి ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో టీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు వెన్నమనేని శ్రీనివాసరావు స్వగృహంలో అయ్యప్ప పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అయ్యప్పరాజు గురుస్వామి వివిధ మండలాల అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ బాబాసాహెబ్ గూడెంలో విషాదం నెలకొంది. భూపతి శ్రీను అనే వ్యక్తి ట్రాక్టర్తో పొలాన్ని దున్నుతుండగా ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందాడు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో పొగమంచు కమ్ముకుంది. తెల్లవారుజామున 4 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు పూర్తిగా కమ్మేసింది. రోడ్లపై మంచు దట్టంగా ఉండడంతో లారీలు, బస్సులు, ద్విచక్ర వాహనదారులు ఎదురుగా రోడ్డు కనబడక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం 7:30 గంటల సమయంలో కూడా వాహనాల లైట్లు వేసుకుని అత్యంత నెమ్మదిగా వెళ్లారు. దాదాపు 9 సంవత్సరాల నుండి ఇలాంటి పొగమంచు ఏర్పడకపోవడంతో ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి ఆనందించారు. హస్తినాపురం రవీంద్ర భారతి స్కూల్లో రైమ్స్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లలు రైమ్స్ పాడుతూ సందడి చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. బంగారు తెలంగాణ చేస్తానని మద్యం రాష్ట్రంగా మార్చారు. కేసీఆర్ పై ధ్వజమెత్తిన బీజేపీ రాజాసింగ్. సంగారెడ్డి జిల్లాలో ఏజీబీ సోదాలు, లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్ఓ. మహిళా సంకల్ప దీక్షపై స్పందించిన గద్వాల ఎమ్మెల్యే. డీకే అరుణ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందంటూ విమర్శ.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీచీ న్యూస్.